ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు, మరి మిమ్మల్ని నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. ఈ ఆంధ్ర రాష్ట్రానికి మీరు డిప్యూటీ సీఎమా, లేకపోతే మటన్ షాప్ ఏమన్నా లీజుకు తీసుకున్నారా? ఎందుకంటున్నామంటే తొక్కి నార తీస్తాం అని మాట్లాడటం అనేది నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఏపీ ప్రజలందరితో పాటు ప్రశ్నించే గొంతుకలంగా, ప్రజలకి ఇబ్బంది కలిగితే ప్రజల పక్షంగా మాట్లాడేటటువంటి గొంతుకగా మరి వైఎస్ఆర్సీపీగా మిమ్మల్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. బీయింగ్ ఏ డిప్యూటీ సీఎం, యూ హ్యావ్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీస్ అండి ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏపీ అండ్ గవర్నమెంట్ ఆల్సో. వై షుడ్ యూ టాక్ లైక్ దట్? ఈజ్ ఇట్ డిగ్నిటీ ఆఫ్ మేనర్? చెప్పండి. మిమ్మల్ని చూస్తే చాలా జాలేస్తోంది. కులభావన తెచ్చుకుని నాకు ఓట్లు వేయండి, నేను మిమ్మల్ని ఉద్ధరించేస్తాను అని చెప్పినటువంటి తమరు ఈ రోజున ఇంత నిస్సిగ్గుగా మరి మాట్లాడటం చూస్తుంటే నిజంగానే జాలేస్తోందండి. పబ్లిక్ మీటింగ్లో అది ఆన్ కెమెరా అంటూ వైసీపీ గూండాలు, రౌడీలు అంటూ మాట్లాడుతుంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లారిటీ వచ్చింది మీరంటే ఏంటో. ఎందుకు చెప్తున్నానంటే యు ఆర్ కంప్లీట్లీ సినీ స్టార్ బట్ నాట్ పొలిటికల్ స్టార్ అని. ఇది మీకు కరెక్ట్గా సరిపోతుంది. ఏమనుకుంటున్నారు మీరు నాకు అర్థం కావట్లేదు. విజయవాడలో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గాదే సాయి కృష్ణ నిజంగా ఒక సిఐ ద్వారా దారుణంగా చంపబడితే ఆ పిల్లాడి హత్య వెనుక ఉన్న కారణాలేంటి అని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ తల్లి ఇంటి దగ్గరికి వచ్చి ఆమెని ఓదారిస్తే తప్ప మీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టన్నా అనిపించకుండా ఉండటం నిజంగా చాలా దురదృష్టం. ఆ తర్వాతే మీకు సోయలోకి వచ్చి మీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి గౌరవ సీఎం గారు పిలిచి మాట్లాడటం జరిగింది. ఇది మీరు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే మేం చేస్తే మేం ముందెళ్ళి మాట్లాడాము, మేం ముందెళ్ళి వాళ్ళకి న్యాయం చేయడానికి మరి వాళ్ళని పరామర్శించాము అని తెలిసి మమ్మల్ని మీరు శవరాజకీయాలు చేస్తున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి గౌరవ సీఎం గారు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వెళ్ళిన తర్వాత మరి ఆ కుటుంబాన్ని పిలిపించుకుని మాట్లాడారు. మరి అది ఏ రకమైనటువంటి రాజకీయమో మీరే చెప్పాలి. కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డ చనిపోతే అఫ్కోర్స్ అతను సమాజానికి ఏమన్నా సహేతుకంగా లేడేమో, అవన్నీ నిర్ణయం చేయడానికి సిఐ ఎవరు, డీజీపీ ఎవరు, ఇతరత్ర శాఖల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరు? కోర్టు అనేది ఒకటి ఉంది. అతను తప్పు చేస్తే ఖచ్చితంగా తీసుకువెళ్ళి కోర్టుకి సబ్మిట్ చేయాలి, శిక్ష పడేలా చేయాలి. సమాజంలో అలాంటి తప్పులు చేయకుండా ఇంకొకళ్ళు భయపడే విధంగా చట్టపరమైనటువంటి చర్యలు ఉండాలి. మీరంతా ఎవరండి? ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అయ్యుండి ఆ బిడ్డ చనిపోతే ఆ కుటుంబీకులందరూ కూడా మీడియా ముందుకొచ్చి మేం జనసేనానికి పనిచేశాం అని గుండెలు బాదుకుని మరి వాళ్ళు ఏడుస్తుంటే ఒక్క స్టేట్మెంట్ బయటికి వచ్చి తమరు ఇవ్వకపోగా రౌడీల గురించి, గూండాల గురించి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గురించి నాకు చెప్పొద్దు, మీరందరూ ఒక టీమ్గా ఉండి వీటన్నిటినీ చూసుకోండి, నేను దేశ రాజకీయాల్లోకి వెళ్తా. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కిందంట. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఏమైపోతున్నారో, ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులేంటో, మనం కులం కార్డు పెట్టుకొని ఎమ్మెల్యే అయ్యి డిప్యూటీ సీఎం అయ్యాం, జనసేన కార్యకర్తల మీద పునాదులు వేసుకుంటూ వచ్చాం, ఈ రోజున వాళ్ళని నడి రోడ్లో నిలబెట్టేశాం అనేటటువంటి సోయ గనక కొంచెం ఉంటే చిన్న స్టేట్మెంట్ అన్నా ఇచ్చేవాళ్ళు. అసలు ఇంత నిలకడలేనటువంటి మాట తీరు ఉన్నటువంటి నాయకుడిగా నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా దురదృష్టం చేసుకున్నారు మిమ్మల్ని డిప్యూటీ సీఎంగా మీకు ఒక అవకాశం ఇవ్వడం. అందులోనూ పాపం జనసేన కార్యకర్తల్ని చూస్తుంటే మాత్రం నిజంగా చాలా దయనీయంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే తమరి పదవి మీద ఉన్న వ్యామోహంతో 15 ఏళ్ళు ఇట్టానే ఉంటాం
మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళ కాళ్ళ కింద మీరు ఖచ్చితంగా పని చేసి తీరాల్సిందే అని ఇంత నిస్సిగ్గుగా మీరు ప్రతి మీటింగ్లో కూడా చెప్తా ఉన్నారంటే ఎవరికి కూడా ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లే. అసలు ఏ రకంగా మీరు వైఎస్ఆర్సీపీ తరపున ఉన్నటువంటి నాయకులందరినీ కానీ మా జననేత జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఏ రకంగా మీరు గూండాలు రౌడీలు అని మాట్లాడుతున్నారని మేము అడుగుతా ఉన్నాం. ఎలక్షన్స్కి ముందు 14 ఏళ్ళు నువ్వు వెలగబెట్టింది ఇదే కదా. నీకు ప్రతిపక్షంగా నువ్వు ఫీల్ అయ్యి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్య నా వల్లే బయటకు వచ్చింది అని వెర్రవిగినటువంటి మీరు ఈ రోజున ఆ ప్రశ్నించే గొంతుకగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తర్వాత అధికారంలోకి వచ్చిన ఇప్పుడైనా మా నాయకుడికంటూ ఒక స్టాండ్ ఉంది. మా నాయకుడికి నీతి నిజాయితీ నిబద్ధత ఉన్నాయి. ప్రజల మీద ఒక క్లారిటీ ఉంది, వాళ్ళకి ఏం చేయాలో. మీకు అది ఉందా? డిప్యూటీ సీఎం అయ్యుండి సంస్కారం లేనటువంటి విచక్షణ లేనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారా? మీరు తొక్క తీసి నార తీస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకుంటామా? అంత చేవలేని వాళ్ళం అనుకుంటున్నారా మీరంతా? ఏం మాట్లాడుతున్నారు? ఈ రాష్ట్రంలో ఎవరినైనా పోషిస్తున్నారా మీరు? మిమ్మల్ని చూసి మేం భయపడేదేంటి? బాధ్యత కలిగినటువంటి పదవి ప్రజల ద్వారా వచ్చింది, గుర్తుపెట్టుకోండి. మీకు ఆ పదవికి వన్న తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయకుండా సినీ డైలాగులు చెప్తారేంటి ఆన్ కెమెరా అంటూ? మీడియా సాక్షిగా కూడా అంటం చేత కానటువంటి మీలాంటి వ్యక్తి డిప్యూటీ సీఎంగా ఉండటం నిజంగా మా తలరాత, మా దౌర్భాగ్యం. మీకు సినిమాలే సరిపోతాయి. అందుకే ఎప్పుడు చెప్తా ఉంటా నేను, మీరు నిజంగా పాలిటిక్స్ మానేసి వెళ్ళి సినిమాలు చేసుకోండి. అందులోనైనా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాష్ట్రంలో ఉన్న అభిమానుల్ని సంపాదించుకోగలుగుతారు. ఇప్పటికే మీ విచిత్రమైనటువంటి ప్రవర్తనలు బట్టి చాలామంది మీ అభిమాని అని చెప్పుకోవటానికి కూడా ఈ రోజున సిగ్గుపడతా ఉన్నారు. ఎవరిని బెదిరిస్తున్నారు మీరు? నాకు అర్థం కావట్లే. ఏంటి మా గవర్నమెంట్ వచ్చినా కూడా మీరు తొక్కి బట్టి నారదీస్తారా? మీరు తీసిన నారలేనా అక్కడ మూరలుగా పడున్నాయి? అవన్నీ మూరలుగా ఇంకా 3 ఏళ్ళు ఉందని చెప్తున్నారు కదా, అవన్నీ మూరలు వేసి పక్కన పెట్టుకోండి. 29లో మేము అధికారంలోకి వచ్చాక దాన్ని తాడల్లి చూపిస్తాం మేము. రాజకీయం అంటే ఎంత తమాషా అయిపోయింది నిజంగా మీకు. అసలు ఒక వ్యక్తి చట్టపరంగా కాకుండా, న్యాయబద్ధంగా కాకుండా, రాజ్యాంగపరంగా కాకుండా అన్యాయంగా చచ్చిపోతే ఒక సిఐ అత్యుత్సాహం చూపిస్తే దాని వెనక ఎవరున్నారో కూడా మీకు మీ మనస్సాక్షికి తెలిసి కూడా ఆ ఒక్క వ్యక్తిని సస్పెండ్ చేసేసి అతని మీద కేసు పెట్టేసి చేతులు దులిపేసుకుంటే ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుందా? ఆ కులం కావాల్సి వచ్చే కదా, నాకు కులం అంటకట్టద్దు అని ఎలా చెప్తున్నారు మీరు? పిఠాపురంలో ఆ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది కాబట్టే కదా అక్కడికి వెళ్ళి ఏడిస్తే పాపం వర్మగారు మీ మీద జాలి తెరిచి మరి తన పదవిని మీకు ఇచ్చి మిమ్మల్ని గెలిపించటం జరిగింది. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా ప్రజాసేవ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనతో పోల్చుకోవటానికి కానీ, ఆయన్ని భయపెట్టడానికి కానీ ట్రై చేయకండి, పరువులు పోతాయి. మీ ఎమ్మెల్యే పంతం నానాజీ కూడా ఏంటి నా కొడక నీ కొడక అని మాట్లాడుతున్నారు. తోలు తీసేస్తాం. మీ డైలాగే మీకు చెప్తా ఉన్నాం. నోళ్ళు అదుపులో పెట్టుకోండి దయచేసి. రాజకీయం అంటే విచక్షణతో కూడినటువంటి, విలువలతో కూడినటువంటి పరిస్థితులతో ముందుకు పోవాలా. మీరైనా మేమైనా ఎవరమైనా ఖచ్చితంగా ప్రజలకి మంచి చేసే విధంగా అడుగులు వేయాలి తప్ప ఈ దూషణ కార్యక్రమాలు ఏంటి నాకు అర్థం కావట్లేదు. మీరు అనగానే మేము భయపడిపోవాలా? మమ్మల్ని మీరేమన్నా పోషిస్తున్నారా భయపడిపోవటానికి? దయచేసి ఇలాంటి మాటలు మానుకుని సాయి కార్తీక్ అలాగే సాయి కృష్ణ వీళ్ళిద్దరూ కూడా సిఐ నాగరాజు వల్ల చనిపోయినటువంటి పరిస్థితి. ఆ కుటుంబాలకి మీరేమి సహాయం చేయబోతున్నారో ఈ యొక్క రాష్ట్రానికి తెలియజేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే తూతూ మంత్రంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎస్పీతో మరి ఒక కమిటీ వేసేసి చేతులు దులుపుకోవటం కాదు. అంతేలే,
అరవ శ్రీధర అరవకుండా 5 సార్లు అబార్షన్ చేయించినటువంటి ఆ అమ్మాయికి న్యాయం చేయమంటే సొంత పార్టీ కమిటీ వేసి చాలా గొప్పగా మరి మొన్న ఢిల్లీకి కూడా తీసుకెళ్ళావు ఆ మహానుభావుణ్ణి. అసలు మీ పార్టీలో కిరణ్ రాయల్ చూస్తేనేమో అసలు అతని గురించి మాట్లాడాల్సినటువంటి పనే లేదు. అసలు మళ్ళీ తమరు మీరు మళ్ళీ క్రిమినల్స్ గురించి, క్రిమినల్స్ రాజకీయాల్లో ఉండకూడదు అనేటటువంటి విషయం గురించి ప్రస్తావిస్తారు, విశ్లేషిస్తారు. అవన్నీ మేము చూడాలి. కొంచెమన్నా సిగ్గుపడండి దయచేసి. విచక్షణతో మాట్లాడటం అలవాటు చేసుకోండి. మీరు చేసింది తప్పు కాక ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని అవాకులు చవాకులు పేల్తా ఉంటే పవన్ కళ్యాణ్ గారు దయచేసి చెప్తా ఉన్నాం, ఇది అస్సలు బాగోదు. చెప్తా ఉన్నాం, ముందుంది ముసళ్ళ పండగండి. ఎక్కడ ఎవరికి అధికారం స్టాండర్డ్గా నిలబడిపోదు, గుర్తుపెట్టుకోండి. అది నిలబడే యోగ్యత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది. మీకు ఛాన్స్ 29 ఎలక్షన్ వరకే. భగవంతుడు చూస్తూ ఊరుకోడు, అలాగే ప్రజలు చూస్తూ ఊరుకోరు. మీ అరాచకాలు, మీ అక్రమాలు, మీ ద్వంద్వ వైఖరి, ఇక్కడో మాట అక్కడో మాట, మీ సినీ స్టంట్లు అన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకుంటారని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా.